45 న్యూస్ కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అశాస్త్రీయమని రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పేరుతో ప్రధానమంత్రి మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆర్టికల్ 341కి సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఉంది అని, అది అశాస్త్రీయమైందని, దాని రద్దు కోసం ఉద్యమించడం జరుగుతుందని, ఇప్పటికే 3 నియోజకవర్గాల్లో 600 గ్రామాల ఎస్సీ వర్గీకరణపై దళితులకు వివరించడం జరిగిందని, ఎస్సీ వర్గీకరణ ఒప్పుకునే పరిస్థితి లేదని, ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుస్తామని హెచ్చరించారు. తర్వాత మా స్టేట్ యూత్ ప్రెసిడెంట్ సుమన్ గారు బొర్రంపల్లి రాక్స్ నేషనల్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాను. మిత్రులారా, దేశంలో ఎస్సీ వర్గీకరణ ముసుగులో అన్ని రాజకీయ పార్టీలు దళితుల ఐక్యతపై కుట్ర చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉంది ఇది అసంబద్ధం, అన్యాయం, రాజకీయ కుట్ర అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్సీ వర్గీకరణ ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎస్సీ వర్గీకరణ తప్పు, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. ఇది మోడీ సర్కార్ కుట్రగా ఈ దేశంలో ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ వర్గీకరణ అనేది అన్యాయం, అక్రమం, ఇది రాజకీయ కుట్ర, దళితులపై, అమాయకులైనటువంటి దళితులపై అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎంతవరకైనా సరే వెళ్ళి దీన్ని ఎదిరిస్తామని చెప్పేసి, దీన్ని ఆపుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, అలాగే రేవంత్ రెడ్డి సర్కారు పెట్టినటువంటి బిల్లు వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఒకటే, మీ రాజకీయ కుట్రలకు సాగో, ఈ బిల్లు గిరి పెడితే రాష్ట్రం అగ్నిగుండం అయిపోతుంది, దేశాన్ని అగ్నిగుండంగా మార్చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. भाई और बहनों सुनिए, देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक और जनतांत्रिक रीते लड़वों पर से मोदी जी आवाज मोदी ने कबूल करी है. We should fight against the conspiracy of categorization of SCs. మీరందరూ రెడీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మిత్రులారా, రెడ్డికి ఏబీసీడీలు రావు, ఓనామాలు తెలియదు, ఎస్సీలు విభజించాలనేటటువంటి ఒక కార్యక్రమంతోనే పట్టుకున్నాడు. అతనికి సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. ఇంకోటి ఏంటంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో క్లియర్గా చెప్పింది ఎంపిరికల్ డేటా తీసుకోమని. ఎంపిరికల్ డేటా అంటే ఎంపిరికల్ డేటా వాట్ అనేది అతనికి తెలియదు. ఉద్యోగాల్లో ఎంపిరికల్ డేటా అంటే ప్రాక్టికల్ డేటా అని తెలుగులో అర్థం. ఉద్యోగాలు ఎంతమంది ఉన్నారు, మాలవాడు ఎంతమంది ఉన్నారు, మాదిగోడు ఎంతమంది ఉన్నారో డేటా తీసుకోమన్నదా, లేకపోతే మాలల జనాభా ఎంత, మాదిగల జనాభా ఎంత డేటా తీసుకోమన్నది అనేది అతనికి తెలియదు. జనాభా స్టాటిస్టిక్స్ తీసుకుంటే పాపులేషన్ స్టాటిస్టిక్స్ కానీ పాపులేషన్ సెన్సస్ కానీ చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి తెలంగాణ రేవంత్ సర్కార్ ఎలాగ మాలవాళ్ళు, మాదిగోళ్ళు, మిగతా కుల లెక్కలు తీసి వర్గీకరణ చేస్తాడు, చేస్తే కుదరదో మేము ఒప్పుకోం.